How many wars King Saul fought? సౌలు రాజు ఎన్ని యుద్ధాలు చేశాడు? We all know King Saul is the first king over the land of Israel. మనందరికి తెలిసినట్లుగా సౌలు రాజు ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా నియమించబడ్డాడు. All the time he was warring and warring. ఎప్పుడు చూసినా ఆయన యుద్ధాలే చేస్తుండేవాడు. During the days of Solomon there are no wars. సొలొమోను కాలంలో యుద్ధాలే లేవు. But though he is the first king, always he was involved in wars. ఇతడు మొదటి రాజుగా ఉండినా ఎప్పుడు చూసినా తరచుగా యుద్ధాలు జరిగాయి. And by the ending of 1 Samuel, his life is also ended. ఇక మొదటి సమూయేలు గ్రంథం ముగింపుకు వచ్చేసరికి సౌలు కూడా చనిపోయాడు. So for your information, I am not telling that you do not know. అంటే మీకు కొంత సమాచారం ఇవ్వడానికి అంటే తెలియదు అని కాదు. And just as a gist I am telling. దీనికి ఒక చిన్న సారాంశంగా నేను మీతో చెప్తాను. So King Saul was involved at least in 12 wars. సౌలు రాజు కనీసం 12 యుద్ధాలు చేసినట్టు మనకు కనబడుతుంది. All the 12 wars are written in the book of 1 Samuel. ఈ 12 యుద్ధాలన్నీ కూడా మొదటి సమూయేలు గ్రంథములో రాయబడి ఉన్నాయి. The first war, మొదటి యుద్ధం 11th chapter 1 to 14. 11వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు. The war with Ammonites. అమోనీయులతో జరిగిన యుద్ధం. And the second war, రెండవ యుద్ధం from 13:1 to 14:45. 13వ అధ్యాయం మొదటి వచనం నుండి 14వ అధ్యాయం 45వ వచనం వరకు. That is the war with Philistine. అది ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధం. And the third war, మూడో యుద్ధం 14:47. 14వ అధ్యాయం 47వ వచనం. The war with Moabites. మోయాబీయులతో జరిగిన యుద్ధం అది. And in the same verse 14:47, అదే వచనంలో 14వ అధ్యాయం 47వ the వచనంలో fourth war, నాలుగో యుద్ధం the war with Edomites. ఎదోమీయులతో జరిగిన యుద్ధం. And the fifth war, ఐదవ యుద్ధము it is in the same verse 14:47, అదే అధ్యాయం వచనంలో 14వ అధ్యాయం 47వ the వచనంలో war with Arameans, and that is Syrians. అరామీయులతో యుద్ధం అనగా సిరియనులతో జరిగిన యుద్ధం. And the sixth war, ఆరవ యుద్ధం and in 14:47, 14వ అధ్యాయం 47వ and వచనంలో even 15th chapter, the 35 verses, 15వ అధ్యాయంలోని మొదటి 35 వచనాల్లో the కూడా war with Amalekites. అమాలేకీయులతో జరిగిన యుద్ధం. And seventh war, ఏడవ యుద్ధం the second time with the Philistines. మళ్ళా రెండవసారి ఫిలిస్తీన్లతో జరిగిన యుద్ధం. That is where David killing Goliath. అక్కడే దావీదు గొలియాదుని చంపుతాడు. That is in 17th chapter. అది 17వ అధ్యాయంలో. And the eighth war, ఎనిమిదవ యుద్ధం the third war with Philistines. ఫిలిస్తీన్లతో మూడవ యుద్ధం. And that is in 18th chapter 17 to 30. అది 18వ అధ్యాయము 17 నుండి 30 వరకు. And the ninth war in King Saul's life, సౌలు జీవితంలో రాజైన సౌలు జీవితంలో 9వ యుద్ధము. that is the fourth war with Philistines. ఫిలిస్తీన్లతో నాలుగోసారి జరిగిన యుద్ధం. That is in 1 Samuel 19:8. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 8వ వచనంలో. And the 10th war in King Saul's life, సౌలు జీవితంలో అంటే రాజైన సౌలు జీవితంలో 10వ యుద్ధము. and the fifth war with Philistines. ఫిలిస్తీన్లతో జరిగిన 5వ యుద్ధం. That is in 1 Samuel 23, first 5 verses. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో. And the 11th war in his life, తన జీవితంలో 11వ యుద్ధం. and that is the sixth war with the అది Philistines. ఫిలిస్తీన్లతో జరిగిన ఆరోసారి యుద్ధం అది. That is 23:27 to 24:1. 23వ అధ్యాయం 27 నుండి 24వ అధ్యాయం మొదటి వచనం. And the final war, ఇక అంతిమమైనది that చివరి is the యుద్ధం. 12th war in the life of King Saul. రాజైన సౌలు జీవితంలో జరిగిన 12వ యుద్ధం. That is the seventh war with the Philistines. అది ఫిలిస్తీన్లతో జరిగిన 7వసారి యుద్ధం. That is on Mount Gilboa. అది గిల్బోవా పర్వతం There he పైన. lost his life. అక్కడే తన ప్రాణం That కోల్పోయాడు. is in 1 Samuel 31st chapter 1 to 13. అది మొదటి సమూయేలు గ్రంథం 31వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు. So he is an anointed man of God. దేవుని చేత అభిషేకించబడిన He వాడైనప్పటికీ ruled for 40 years. 40 సంవత్సరాలు And పరిపాలించాడు. much of the days are as a disobedient king only. ఎక్కువగా అవిధేయుడైన రాజుగానే ఉండిపోయాడు ఎక్కువ కాలం. Full guide like Prophet Samuel is there. ఎంతో చక్కగా నడిపించగలిగినటువంటి నాయకుడు సమూయేలు ప్రవక్త With ఉండినప్పటికీ all these things, ఇవన్నీ ఉన్నా he కూడా was involved at least as it is written in the word of God, 12 wars. దేవుని వాక్యం రాయబడిన ప్రకారం కనీసం 12 యుద్ధాల్లో అతను ఉండినాడు. 12 యుద్ధాలు And చేసినాడు. he died in the war. ఆ యుద్ధంలోనే చనిపోయాడు కూడా. So 12 wars King Saul was involved. రాజైన సౌలు 12 యుద్ధాలు చేశాడు. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.